హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలను మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. రండి, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శనం వాక్యం కొరకు ప్రభు దగ్గర మనం కనబడతాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 34వ వచనము. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 34వ వచనము. రేపటిని గూర్చి చింతింపకుడి. ఆమేన్. Take therefore no thought for tomorrow. ఆమేన్. రేపటిని గురించి చింతింపకుడి. ప్రభువారు చెప్తున్నటువంటి మాట. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి నా ఆత్మీయ సహోదరి సహోదరులకు, తల్లిదండ్రులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, రేపటి దినం గురించి నువ్వు చింతించవద్దు. ఎందుకు చింతించకూడదంటే, ప్రభు నీ కొరకు సమస్తమును ధారాళంగా నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే చేయడానికి ప్రభు శక్తిమంతుడు. పిల్లలు గమనించండి, ఇశ్రాయేల్లో నుంచి లేకుంటే కానానుకి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు వారి దగ్గర ఏమీ లేదు ప్రియులారా. వారి దగ్గర ఒక పూటకు సంబంధించి లేకుంటే ఒక రోజుకు సంబంధించినటువంటి పిండి మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది. ఆ పిండితో వాళ్ళు బయలుదేరి వెళ్తుంటున్నారు. గమనించండి, ప్రభు ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని పోషించాడు. ప్రభు చెప్తాడు, ఆకాశ పక్షులను మీరు చూడండి, అవి విత్తవు, కోయవు, వడకవు, కూర్చుకోవు, కానీ ప్రతిరోజు మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని చెప్పేసి ప్రభు వారు చెప్తారు. నిజమే కదా. ఎన్ని వేల కోట్ల పక్షులు ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల భూజలరాశులు ఈ భూమి మీద ఉంటున్నాయి, ఆకాశంలోనూ సముద్రంలోనూ. ప్రియులారా, అన్నిటినీ ప్రభువు పోషిస్తున్నాడు. అన్నిటినీ సమానంగా ప్రభువు మరి దీవించాడు. మానవులమైన మన కొరకు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభు ఇచ్చాడు. ఏంటంటే, ముందుగా ఆదామును సిద్ధం చేయడానికి ముందు ప్రభువు ఏదైనా తోటను సిద్ధం చేశాడు. ఏదైనా తోటలో ఫలవృక్షాలను, మరి ఏదైనా తోటలో ఆహారానికి, మానవునికి సంబంధించినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ప్రభువు ఆ యొక్క దీవెనలన్నీ కూడా ఏదైనాలో పెట్టి తర్వాత దేవుడు ఆదామును సృష్టించారు. ఇంత చక్కగా ప్రతిదీ కూడా ప్రభువు ప్లాన్ చేసి మానవులమైన మన కొరకు ప్రభు అనుగ్రహిస్తుంటే మనము సొంతంగా ఏదో చేయాలని, సొంతంగా ఏదో సంపాదించాలని చెప్పేసి మనం ఆత్రపడుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు సందులో నేను చెప్పిన ఉండి వాక్యం నమ్మదగింది. భూమి ఆకాశంలో మారిపోయినా, కాలాలు మారినా, ఏది మారినప్పుడు కూడా మారనటువంటి దేవుడు, వాక్కు మార్చనటువంటి దేవుడు, మాట తప్పనటువంటి దేవుడు మన దేవుడు యేసయ్య. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని పోషిస్తాను. కాబట్టి రేపటి దినం గురించి మీరు చింతించవద్దు అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. గమనించండి, యోహాను శుభవార్తలో ప్రభు చెప్తారు ఏంటంటే 16వ అధ్యాయం 33లో, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆ శ్రమలో మీరు తట్టుకున్నట్లయితే నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను లోకాన్ని జయించానని చెప్పేసి ప్రభు వారు చెప్తారు. పిల్లరా, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 33, పరలోకం నుండి దిగి వచ్చిన లోకమునకు జీవమునిచ్చిన దేవుడు అనుగ్రహించి ఆహారమైన మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వార్త చెప్పాను. అంతేకాకుండా ఆయన 36 చెప్తారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఆమేన్. ఆయన యందు మనం విశ్వాసం ఉంచుకున్నప్పుడు మనకి దప్పిక కాదు కదా, మనకి ఎలాంటి కష్టం కూడా రాదని చెప్పేసి ప్రభు చెప్తుంటున్నారు. 14వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, యోహాను శుభవార్త 14:27లో మనం గమనించినట్లయితే అక్కడ వాక్యం చాలా సెలవిస్తుంది, ఇదిగో నా శాంతిని నేను మీకు ఇస్తుంటున్నాను, కాబట్టి మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి అని చెప్పేసి ప్రభు చెప్తుంటున్నాడు. ఆయనకి శాంతి ప్రభు మనకి ఇచ్చాడు. ఈ రోజున నీకున్నటువంటి ప్రతి ఒక్క చింతను ప్రభు తీసివేసి ఆయన సందులో నిన్ను శాంతితో, సమాధానంతో కూర్చొని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే ప్రభు దగ్గర మన కృప దొరుకుతుంది. ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే వాక్యంలో ప్రభు చెప్పినట్లుగా యాకోబు పత్రికలో ఆయన మీ దగ్గరికి వస్తుంటున్నాడు. యోషియా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఏంటంటే, మనం యెహోవా దగ్గరికి మళ్ళుదము రండి అని చెప్పేసి అక్కడ వాక్యం మొదలవుతుంది. ఎప్పుడైతే ప్రభు దగ్గర మనం మళ్ళుకుంటామో, ప్రభు దగ్గర మనం వెళతామో, ప్రభు మన కొరకు అక్కడ 7 కార్యాలు ప్రభు మనం చేస్తుంటున్నాడు. ప్రభు మన దగ్గరికి వస్తున్నాడు. అంతేకాకుండా ప్రభు మనల్ని స్వస్థపరుస్తున్నాడు. ప్రభు మనల్ని గాయం కట్టుతున్నాడు. ప్రభు మనలను బ్రతికింపజేస్తున్నాడు, జీవింపజేస్తున్నాడు. ప్రభు మనలను ఆయన వానవలే మన ఎద్దకు వస్తున్నాడు. ఆయన మనల్ని నింపుతుంటున్నాడు. తొలకరి వర్షం వల్లే, కడవరి వర్షం వల్లే ప్రభు మన దగ్గరికి వస్తున్నాడు. ఆయన మనల్ని విడువడని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఉదయకాల సమయంలో ఆ ప్రభువును మనం నమ్ముకున్నాం. ఆ ప్రభువు మన యేసయ్య.
ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే మన కుటుంబాల్లో, మన జీవితంలో, మన ఉద్యోగంలో, మన బ్రతుకులో నెమ్మది, శాంతి, సమాధానం ప్రభు నిత్యం ఇస్తుంటున్నాడు. రేపటిని గురించి దయచేసి నువ్వు చింతించొద్దు తమ్ముడు. రేపటి గురించి దయచేసి నువ్వు చింతించొద్దు చెల్లి. అమ్మ, నాన్న, ప్రభువు నీ యొక్క పరిస్థితి అంతా ఎరిగినవాడు, నిన్ను చూసుకుంటాడు. ఆమేన్. ఆయన చూసుకునేటువంటి దేవుడు, ఆయన యెహోవా ఈరే అని చెప్పేసి చెప్పినటువంటి దేవుడు. ఉదయకాల సమయంలో ఆ ప్రభువుని మనం అడిగినట్లయితే ప్రభువుని జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.